Hi friends, welcome back. MI Note 4 ఇది ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయ్యి 45 డేస్ అయింది. ఈ 45 డేస్లో 1 మిలియన్ మొబైల్స్ ఇండియాలోనే అమ్ముడయ్యాయి అంటేనే చెప్పచ్చు అసలు ఈ ఫోన్ ఎంత పాపులర్ అయ్యింది, ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అనేది. సో ఈ ఫోన్ అసలు కథ ఏంటో చూసే ముందు నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి మనం చూసేస్తే మనం మిగతా విషయాలు మాట్లాడేసుకుందాం. ఈ ఫోన్ నాకు అందగానే నాకు ఫస్ట్ సర్ప్రైజింగ్గా అనిపించింది దీని బాక్స్ మీద ఉన్న మేడ్ ఇన్ ఇండియా అనే లేబుల్. అంటే ఎంఐ మ్యాక్స్ ఈసారి నుంచి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుందన్నమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్న వెర్షన్ 3GB 32GB వెర్షన్, అండ్ దీంతోపాటు మనకి 2GB ర్యామ్ వెర్షన్ కూడా ఉంది, అండ్ 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న వెర్షన్ కూడా ఉన్నది. ఇందులో మనకి గోల్డ్, గ్రే అండ్ బ్లాక్ కలర్ వెర్షన్స్ వస్తున్నాయి. నాకు పర్సనల్గా అయితే బ్లాక్ కలర్ నచ్చింది, బట్ నేను కొనే టైంకి బ్లాక్ కలర్ అవైలబుల్ లేక నేను గ్రే కలర్ కొన్నాను. ఈ ఫోన్ మనం ఆన్ చేయగానే మనం ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది దీని డిస్ప్లే క్వాలిటీ. అన్ని యాంగిల్స్ నుంచి, అన్ని లైటింగ్ కండిషన్స్లో నుంచి ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే ఇందులో కూడా MIUI ఇంటర్ఫేస్ ఉంటుంది, అండ్ ఈ ఇంటర్ఫేస్ మనకి ఎప్పుడు బోరింగ్గా అనిపించదు. వాళ్ళు ఇచ్చే థీమ్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడం వల్ల మనకి ఎప్పుడు ఈ ఫోన్ ఇంటర్ఫేస్ అనేది బోరింగ్గా అనిపించదు. ఈ ఫోన్ వచ్చి నేను ఎటువంటి గేమ్స్ ఆడినా, ఎటువంటి యాప్స్ వాడినా సరే పెర్ఫార్మెన్స్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. చాలా స్మూత్గా, చాలా ఫాస్ట్గా పెర్ఫామ్ చేసింది, అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా నేను ఇప్పటిదాకా అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఇంకా దీంతోపాటు మనకి ఇచ్చే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ నాకు బాగా ఇంప్రెస్ అయిన ఫీచర్ ఇంకొకటి ఏంటంటే దీని బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. నా హెవీ యూసేజ్కి ఇది ఆల్మోస్ట్ 1.5 డే వస్తే, నా నార్మల్ యూసేజ్కి ఇది ఆల్మోస్ట్ 2.5 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ కెమెరాస్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా డీసెంట్గా పెర్ఫామ్ చేస్తాయి. ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా మంచి కెమెరా అని చెప్పచ్చు. బోత్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ బాగా పెర్ఫామ్ చేసాయి. వీడియో స్టెబిలైజేషన్ అది కూడా పర్వాలేదు అనిపించింది, అండ్ స్లో మోషన్ వీడియోస్ కొంచెం లో క్వాలిటీ వీడియోలా అనిపించింది. అండ్ మిగతా అన్ని విషయాల్లోనైతే కెమెరా చాలా బాగుంది. ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పచ్చు. ఇందులో సింపుల్గా చెప్పాలంటే ఇందులో నాకు నచ్చినవి, నచ్చనివి ఏంటా అని చెప్తే, నాకు నచ్చినవి డిస్ప్లే అండ్ కెమెరా అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ బ్యాటరీ బ్యాకప్. ఇంకా నచ్చని విషయాలకి వస్తే నాకు ఒకే ఒక్క విషయం నచ్చలేదు, అదే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ 4100 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 2.5 hours to 3 hours పడుతుంది. ఇంకా ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే, మీ బడ్జెట్ కనుక 15,000 లోపు ఉంటే, అండ్ మీకు ఒక మంచి కెమెరా, మంచి బ్యాటరీ బ్యాకప్ ఫోన్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇవ్వండి MI Note 4 మీద నా రివ్యూస్. సో
ఇన్ కేస్ మీరు కూడా MI Note 4 వాడుతుంటే మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే మీకు ఏదైనా టెక్నాలజీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. రీసెంట్గా మన యూట్యూబ్ వ్యూవర్ సందీప్ గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఆయన దుబాయ్లో ఫోన్ కొన్నారంట. సో అక్కడ ఆయన శాంసంగ్ ఫోన్ వాడేటప్పుడు ఏ ప్రాబ్లం రాలేదంట. అదే శాంసంగ్ ఫోన్ ఇండియాకి లాంచ్ చేసినప్పుడు ఆయనకి ఫోన్ అనేది ల్యాగ్ అవుతుందంట. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దుబాయ్లో మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు అక్కడ స్పెసిఫిక్ బ్యాండ్స్ ఉంటాయి, లైక్ ఇంటర్నెట్ బ్యాండ్స్ ఉంటాయి. లైక్ మీకు దుబాయ్కి వచ్చేసరికి దుబాయ్లో B3 అండ్ B7 బ్యాండ్స్ ఉంటాయి. సో మీ 4G అనేది అక్కడ ఆ బ్యాండ్స్లోనే వర్క్ అవుతుంది. అండ్ ఇండియాకి వచ్చేసరికి మీకు B3, B5 అండ్ B40 అనే బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఇండియాకు ఆ ఫోన్ తీసుకొచ్చినప్పుడు మీ ఫోన్ దుబాయ్లో మ్యానుఫ్యాక్చర్ అయింది కాబట్టి శాంసంగ్ వాళ్ళు అక్కడ 4G సపోర్టెడ్ డివైస్ని అక్కడ లాంచ్ చేశారు. అది ఇండియాలో ఆ బ్యాండ్స్ ఉండవు కాబట్టి మీరు ఏ నెట్వర్క్ అయితే వాడుతున్నారో ఆ స్పెసిఫిక్ నెట్వర్క్ దీని రెండిట్లకి కామన్గా ఉన్న B3 అనే బ్యాండ్ సపోర్ట్ చేస్తుందేమో చూడండి. సో ఆ నెట్వర్క్ సిమ్ కనుక మీరు ఇందులో వేసుకుని వాడుకుంటే మీకు ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వదు. సో ఈ ఇష్యూ మీకు జనరల్గా శాంసంగ్ ఫోన్స్లోనే వస్తుంది. మిగతా ఫోన్స్లో అయితే జనరల్గా ఈ ఇష్యూస్ 80% రాదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సందీప్ గారు. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇప్పటికి ఇవే సంగతులు. ఉంటాను. బాయ్.